హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు అయితే కొత్త వీడియోతో వచ్చానండి. ఈరోజు కొంచెం వీడియో చాలా స్పైస్ ఎక్కువ ఉంటుంది, ఏమనుకోకండి. ఎందుకంటే ఇక్కడ బ్రెజిల్లో అయితే మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం కదా. ఇది సెకండ్ పోర్టు రియో డి జనీరో. ఇది వచ్చేసి మనకి పెద్ద జీసస్ స్టాట్యూ ఉంటుంది, చూసారా? మీరు చూస్తూ ఉంటారు పెద్ద పెద్ద సినిమాల్లో, హాలీవుడ్ సినిమాల్లో చూపిస్తుంటారు మ్యాక్సిమం. పెద్ద జీసస్ కొండ పైన ఉంటుంది అనమాట. ఆ ఏరియా రియో డి జనీరో ఏరియా అనమాట ఇది. అక్కడైతే మనం ట్రావెల్ చేస్తున్నాం. ఈరోజు అయితే మనం బయటికి వెళ్తున్నాం అనమాట పోర్ట్లో. ఇక్కడ ఉన్న ఇంకో విశేషం ఏంటంటే, ఈరోజు అంటే వీళ్ళకి కార్నివాల్ ఫెస్టివల్ ఏదో ఉంటుందండి వీళ్ళకి, ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలా ఈ కార్నివాల్ జరుగుతున్న టైంలో మనం అయితే ఈ పోర్టుకి అయితే రావడం జరిగింది. సో మనం అసలు యాక్చువల్గా మన ప్లాన్ ఏంటంటే, పైన కొండపైకి వెళ్ళి ఆ జీసస్ స్టాట్యూ దగ్గరికి వెళ్ళి మనం వీడియో చేద్దామని అయితే అనుకున్నాం. కానీ మరి అవ్వలేదండి. ఇవ్వండి, రియో డి జనీరో పోర్టు మనకి ఇమిగ్రేషన్ అదంతా అయ్యి బయటకు వచ్చాం. సేమ్ యాజ్ యూజువల్గా ప్రతి దగ్గర జరిగేదే. షటిల్ ఇస్తారు, బస్సు ఇస్తారు. బస్సు అయిపోయిన తర్వాత ఇలాగా మనం ఇమిగ్రేషన్ అయ్యాక బయటకు వచ్చాక మనం ఎక్కడ కావాలంటే అక్కడికి ట్యాక్సీ బుక్ చేసుకుని వెళ్ళాలన్నమాట. ఇది రియో డి జనీరో ఏరియాలో ఉందన్నమాట. సో ఇక్కడ కొంచెం వీడియో వెళ్ళే కొలది కొంచెం కంటెంట్ అనేది కొంచెం హాట్గా ఉంటుంది. సో బెటర్ కొంచెం జాగ్రత్తగా చూడండి, ఓకేనా? ఎందుకంటే మరి తప్పదు. ఇది నేను కావాలని వీడియోని చేసేది కాదు. అది జనరల్గా బయటికి వెళ్ళేటప్పుడు మనం మామూలుగా ఉంటాం, కాకపోతే ఇది కొంచెం స్పెషల్ డేస్ అనమాట ఈ కంట్రీ వాళ్ళకి. సో మనం వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ కల్చర్ని మనం గౌరవించాలి. సో ఆ విధంగా మనం వీడియోని అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇదండి, ప్రజెంట్ అయితే మనం కార్లో ఉన్నాం, అలా వెళ్తున్నాం అనమాట ఒక ఏరియాకి. అక్కడైతే దిగిపోయాము. ప్రజెంట్ రియో డి జనీరో ఇది మెయిన్ సిటీ. ఇక్కడికి మా వాళ్ళందరూ కొంచెం చూస్తున్నారు ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేది. మొత్తం షాపులన్నీ బంద్. వీళ్ళు ఏంటంటే ఓన్లీ ఈ 5 days కూడా ఎంజాయ్ చేస్తారండి. లోకల్ ట్రావెల్స్ తిరుగుతాయి బస్సులు గట్రా, కానీ మోస్ట్ ఆఫ్ ద మొత్తం షాపులు, ఆఫీసెస్ అన్నీ బంద్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏరియాకి ప్రతి స్ట్రీట్కి దాన్ని ఐడెంటిఫికేషన్ కోసం మార్క్స్ పెట్టారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనం ఎంటర్ అవుతున్నాం అనమాట ఒక కొత్త లోకంలోకి. ఇది ప్రజెంట్ అయితే ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. కొంచెం మీరు ఏమనుకోకండి, ఇక్కడ అంతే ఈ కల్చరు ఈ 5 days వాళ్ళు అలాగే ఉంటారంట. సో మీరు చూడండి, ఎంజాయ్ చేయండి మ్యాక్సిమం, ఓకేనా? అయితే స్ట్రీట్స్లోకి వచ్చాం ప్రజెంట్. ఆ స్ట్రీట్స్లో తిరుగుతున్నాం. అక్కడంతా చాలా బాగుంటుందండి వాతావరణం, కానీ వేడిగా ఉంది. కానీ వాతావరణం క్లోజ్గా ఉంటారు అందరూ, కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారనమాట. ఇదంతా ఏరియా అంతా బాగుంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కొంచెం ఏదో కాన్సర్ట్ జరుగుతుంది. చూడండి, ఒకసారి వినండి. నేను కూడా మీకు వినిపించే మొత్తం చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అనేది. ఇక్కడైతే ఇంకా సాయంత్రం అయ్యే కొద్దీ జనాలు ఇంకా అలా వస్తూనే ఉంటారండి, చూసారా? చూసారు కదా, అక్కడ కాన్సర్ట్ జరుగుతుందన్నమాట. లైవ్ కాన్సర్ట్స్ అంటే ఎక్కడ పడితే అక్కడ ఇలాగే ఉంటాయండి. మనం ఏ గల్లీలోకి వెళ్ళినా సరే కాన్సర్ట్స్ ఉంటాయి. కొంచెం వాళ్ళ కల్చర్ దీనిగా ఉండడానికి అనమాట. ఇక్కడ మ్యాప్స్ ఉంటాయను, ప్రతి బస్ స్టాప్ దగ్గర మ్యాప్స్ ఉంటాయి, మనం ఎక్కడికి కావాల్సి అక్కడికి వెళ్ళడానికి. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇక్కడ అందరూ కూడా బయట ఓన్లీ ఈ 5 days వాళ్ళకి ఎంజాయ్మెంట్ అని ఉంటుంది. ఇంకా వేరే ఎటువంటి జాబ్స్ కానీ ఇంకేం ఉండవంట. అంటే మ్యాక్సిమం అడిగాం అక్కడ లోకల్స్ని, అడిగితే ఇలా చెప్పారనమాట. ఇక్కడ ఓన్లీ ఈ ఫెస్టివల్ అంతా ఇలాగ తిరుగుతారు, తాగుతారు, వాళ్ళకి నచ్చింది చేస్తారు. ఇట్లా వాళ్ళ కల్చర్ అనేది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంటుంది ఇలాగనమాట. ఇక్కడ అన్ని లోకల్ అవన్నీ చూడండి, పోర్టబుల్ బాత్రూమ్స్, మూవబుల్ బాత్రూమ్స్ అన్నీ కూడా ఏమైనా అర్జెంట్ అయినా చేసినా అక్కడ టాయిలెట్స్ అనేవి అరేంజ్ చేశారనమాట. బ్లూగా ఉన్నవన్నీ కూడా టాయిలెట్స్. ఇకండి ఇక్కడైతే కొంచెం చూడడానికైతే ప్లేస్ కొంచెం బాగుంది. ఇక్కడ
అంటే కొంచెం నీట్ అండ్ క్లీన్గా ఉంది. తర్వాత పబ్లిక్ ప్లేసు, తర్వాత ఎక్స్ప్లోర్ చేయడానికి వీడియోస్ తీసుకోవడం కూడా చాలా బాగుందండి. వీళ్ళందరూ ఆరెంజ్ కలర్లో ఉన్నాయి కదా, వాలంటీర్స్ వాళ్ళందరూ. అంటే ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలన్నా చేయాలన్నా మనకి ఇచ్చేస్తుంటారు. ఇక్కడ నేను ఒకటి గమనించింది ఏంటంటే, లోకల్స్ మరి ఎవరో కానీ తెలియదు కానీ ఓన్లీ వీళ్ళు తాగిపడేసిన క్యాన్స్ ఉంటాయి కదా, క్యాన్స్ ఏరుకోవడానికే చాలామంది ఇక్కడ ఉన్నారండి. అంటే ఏ రేంజ్లో ఇక్కడ తాగుతున్నారో ఒకసారి ఆలోచించండి. నేను అంతవరకే చెప్పగలను. సో ఇదండి, ఇక్కడ చాలా వరకు ఇక్కడ గిరిజన వేషాలు ఉంటాయి చూసారా, కొండ ప్రాంతాలు, కోయ ప్రాంతాలు, గిరిజనులు ఇలా ఉంటారు కదా, వాళ్ళు కూడా అంటే ఆ వేషధారణలో వచ్చి ఇక్కడ అలాగ సందడి చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఏదో మాన్యుమెంట్ ఉంది చూడండి, చాలా బాగుంది కదా అది, చూడండి. ఇలా ఉంటుందండి మ్యాక్సిమం. ఇదంతా ఇంకా లైవ్ కాన్సర్ట్ జరుగుతుంది అక్కడ.